చూపించే ప్రయత్నం కాదు, చదివే ప్రయత్నం చేస్తా చూడుర్రి. కేసులు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఉంది. న్యాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా కేసులతో ప్రశ్నించే వారిని ఎరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రీ ప్లానెడ్గా వెళ్తుంది సర్కార్. ఓ వార్తను సృష్టించాలి, దాన్ని జనంలోకి వదలాలి, ప్రభుత్వంపై తీవ్ర విమర్శ చేస్తున్న వారిని దాన్ని ట్రాప్లో పడేయాలి, వెంటనే కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి. ప్రశ్నించే గొంతుకలను టార్గెట్ చేస్తూ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిగా పెట్టుకొని చేస్తున్న వ్యవహారం ఇది. ప్రజల సంక్షేమం పాలనను పక్కన పెట్టి మరీ తమను నిలదీస్తున్న వారిని అరెస్టు చేయడమే పనిగా పెట్టుకుంది. దీనికి కొంతమంది సంఘంలో పేరుపడ్డ వారిని కూడా వ్యూహాత్మకంగా వినియోగించుకుంటుంది. ఇదేదో బట్టగాల్చి మొకాన వేయడం కాదు, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై రాజ్యం చేస్తున్న కుట్రలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం ఇది. ఎరవేసి కేసులు ఇప్పుడు తెలంగాణలో ప్రశ్నిస్తున్నాం, మా మీద కేసులు వేస్తారు. ధ్రువరాతే అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆయన జర్మనీ పౌరసత్వం ఉంది, ఆ దేశం నుంచే ఎక్కువగా వీడియోలు చేస్తాడు. దాదాపుగా మిలియన్లో ఉంటాయి వ్యూస్. ఆల్మోస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ పీఠం పోవడానికి కీలక సూత్రధారుడు ఒకే ఒక్కడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్టు ప్రయోగించిండు. ఆల్మోస్ట్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే దిశగా ఏర్పడింది. అంటే ఒక ప్రశ్నించే గొంతుకతో పెట్టుకుంటే ఈ దేశ ప్రధాని పీఠం కూడా కదిలించిన మొగోడాడు. నేను చెప్తున్నా కదా, ఆయన ఈరోజు ఆయన చేస్తున్న వీడియోలను పూర్తి స్థాయిలో యావత్తు దేశమంతా వింటున్నది. అంటే ఒక ప్రధాని నేను మరో అవతారం, ఈ దేశాన్ని పరిపాలించడానికి వచ్చినా, ఈ దేశాన్ని బాగు చేయడానికి వచ్చినా అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీని 400 సీట్లు కాదు, ప్రభుత్వం మొత్తం అసలు ప్రభుత్వ ఏర్పాటు కూడా కాకపోవచ్చేమో అనే దిశగా తీసుకొచ్చిండు ఒకే ఒక్క మొగోడు ప్రశ్నించే గొంతుకగా. అట్లుంటుంది. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతున్నది ఒకసారి చూడండి. లీకులు ఇచ్చేది ప్రభుత్వమే, కేసులు పెట్టేది ప్రభుత్వమే. అంటే ఎంత దారుణం అంటే కన్న తల్లే చంపేస్తుంది, కనేది తల్లే, చంపేసేది తల్లే. ప్రభుత్వం కూడా గట్లనే మారిపోయింది. ఈ సమాజంలో కొంత నీచమైన వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో అదేందో అర్థం కాదు, కానీ రాజ్యం చేతిలో బానిసలుగా చాలామంది అయిపోతూ ఉంటే బాధ అనిపిస్తుంది. నాకు పోలీస్ వ్యవస్థ అంటే ఒకప్పుడు అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ఇప్పుడు ఉన్నదంటే బాధ్యత 100% నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కేసు ఎఫ్ఐఆర్ నమోదైందో దాంట్లో పూర్వాపరాలు నేను ఒక 9 మంది అడ్వకేట్లతోని, దాంట్లో నా కుటుంబ సభ్యుడు సుప్రీంకోర్టు అడ్వకేట్తో సహా చూపించేసి ఇది ఎట్లా జరుగుతుంది మామయ్య, ఇది ఏ రాజ్యాంగం ప్రకారం ఉంది అని అడిగితే రాజ్యం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కదా, దానికి ఉదాహరణ అని చెప్పిండు. ప్రజలను రక్షించాల్సిన వ్యక్తి ప్రజల్ని భక్షిస్తూ ఉంటే ఇక ఎందుకు ఆ వ్యవస్థ? అసలు పోలీస్ శాఖ అనేది ఎందుకు ఏర్పడింది? పోలీస్ శాఖ నిర్మాణం ఏంది? అసలు పోలీస్ వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే ఈ దేశ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను ఏదైనా విధ్వంసకరమైన సంఘటనలు వాళ్ళకు రక్షణ కోసం ఏర్పడింది అంతే. వాళ్ళు ఏమో అంగారక గ్రహమో చంద్రగ్రహమో ఇంకేదో గ్రహాల నుండి దిగి వచ్చిన వ్యక్తులు కాదు. వాళ్ళకు మీరు భయపడాల్సిన అవసరము లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించిన మా కుటుంబ సభ్యుడు చెప్పిన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఆయన. సో చాలా క్లారిటీగా కూడా నేను చెప్తా ఉన్నా. అలాంటిది ఒక వ్యవస్థను ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాలు ఇట్లా ఒక ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టిల్లని అప్పుడు గగ్గోలు పెట్టినాం. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినాక డబల్గా పెడతా అంటే ఇప్పుడు గగ్గోలు కాదు, నిప్పు కనుకలే బగబగ మండుతున్నాం. రేపు పొద్దుగాల ఇంకెవడొచ్చినా కూడా అదే పని చేస్తాడా? అంటే ఒకటి తిన్నా కట్టపొంటి తినేది ఇంకోటి తింటాడు, వీడు తింటాడు, వీడు తింటాడు, ఇంతేనా? అంటే రాజ్యం చేత మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అంటే ఒక ప్రభుత్వం చేసిన తప్పును ఇంకో ప్రభుత్వం చేస్తుంది, మరొక ప్రభుత్వం చేస్తుంది. ఇది కేవలం మేమందరం మాత్రమే ప్రశ్నించే గొంతుకలే ఎందుకే బాధితులుగా మారుతున్నామంటే ప్రశ్నించకూడదు, ప్రశ్నించకుండా ఆగాలి. మరి మీరు కూడా పరిపాలన చేయకూడదు, మీరు కూడా పోటీ చేయకూడదు, మీరు కూడా ఎమ్మెల్యే కాకూడదు, మీరు కూడా ఇంటికాడ ఊకోమంటే ఊకుంటారా? ఊకోరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఫేక్ వార్తల పేరుతో కేసులు, నాటి ఓయూ హాస్టల్ నుంచి నేటి పేపర్ల మార్పు సర్క్యులర్ వరకు టార్గెట్ చేసి మరీ కేసులు. కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ టీవీలు, పేపర్ల పైన నో కేసులు. సర్కార్ అనుకున్న వాళ్ళపైనే ఎఫ్ఐఆర్లు, పకడ్బందీగా ప్రణాళికలు, వ్యూహాత్మకంగా అరెస్టులు, భయపెట్టి గొంతు నొక్కేలా చర్యలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్